ఇండియన్ సినిమాలో ప్రస్తుతం సౌత్ హీరోల డామినేషన్ నడుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలను పాన్ ఇండియా మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దక్షిణాది హీరోలంతా మల్టీ లాంగ్వేజ్ సినిమాలో నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సొంత భాషల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెట్ ను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు, తమిళ హీరోల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. టాలీవుడ్ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్నారు. సీనియర్ హీరోలను పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళకే ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉంది. వీరి సినిమాలు తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్నాయి. మన హీరోల దెబ్బకు అక్కడి స్టార్ హీరోల సినిమాల రిలీజులు కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ నేరుగా బాలీవుడ్ లో అడుగుపెట్టగా తారక్ త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనున్నారు. బన్నీ, చెర్రీ కూడా హిందీ ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కాలీవుడ్ లో విజయ్, సూర్య, కార్తిక్, ధనుష్ లాంటి తమిళ హీరోలకు ఇతర ఇండస్ట్రీలలోనూ మంచి క్రేజ్ ఉంది. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సీనియర్ కథానాయకులను మినహాయిస్తే ఇప్పుడు ఈ స్టార్స్ కు మాత్రమే పక్క రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా వీరికి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. మన అగ్ర నిర్మాతల సైతం అధిక పారితోషికం ఇచ్చి వారితో మూవీస్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు తమిళ హీరోలు స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించారు. ఇక వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మన రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కువ థియేటర్స్ దొరికే పరిస్థితి ఉంది. కాకపోతే కాలీవుడ్ స్టార్ హీరోలు మన టాలీవుడ్ స్టార్స్ మాదిరిగా పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు. సౌత్ లో సత్తా చాటుతున్నప్పటికీ నార్త్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అందుకే ఎన్ని హిట్లు కొట్టినా పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగు హీరోలు ఇప్పటికే ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల క్లబ్ లో చేరారు. కానీ తమిళ హీరోలు ఇంకా ఆ మార్కెట్ ను చేరుకోలేకపోతున్నారు. రాబోయే సినిమాతో ఖచ్చితంగా మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంటారని తమిళ తంబీలు భావిస్తున్నారు. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే గోట్ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సూర్య కథానాయకుడుగా తెరకెక్కుతున్న కంగువా చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కాబోతుంది. రాయన్ సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన ధనుష్ కుబేరా అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నారు. కార్తీ, మేయ జగన్, వావాతి యారే వంటి సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. తెలుగు హీరోల విషయానికొస్తే ఇటీవల కల్కి 2898 ఏడి చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ది రాజా సబ్ సినిమాలో నటిస్తున్నాడు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా 1 మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో థియేటర్లోకి రానుంది.